హలో, ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా? ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు? దాన్ని ఎత్తుకొచ్చా, నా దగ్గరే ఉంది, వెళ్ళి చూడు. హలో అక్క, దీప్తి ఎక్కడున్నావు? ఇంట్లో చదువుకుంటున్నాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైందక్క? ఏం లేదు, చదువు. హలో, ఏంటే టెన్షన్ పడ్డావా? జస్ట్ కిడ్డింగ్ కిడ్డింగే. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా. నాకు తెలీదు తెలీదు తెలీదు. నువ్వు అదే మాట మీద ఉండు. నాకు తెలుసు 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 అన్న వరకు తీసుకొస్తా. నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈ రోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో, వాళ్ళు ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యో, వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్. మై డియర్ అసిస్టెంట్స్, రిపోర్టింగ్ సార్. ఇవన్నీ మనం అమ్ముతున్నాం. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తుంది. సాంబార్ లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం. అలా కాదండి, ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలిస్తే చేతికి అందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురుటాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్, మీరుండండి, మేం మాయం అవుతాం కదా. 18, 19 కలెక్షన్ ఎంత వచ్చింది? నీ బంద్ వచ్చింది. బాగా లెక్క పడుతున్నారు. ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి? ఐటమ్సా? ఏంటి దుకాణం మాకు? ఆ అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా. ఏంట్రా, నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా? కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి, అంతే. బండ బండ బండ. ఏం సారు భోజనం చేసిండ్రా? మొఖాలు చూస్తే ఆకలితో నకనకలు ఆడుతున్నట్టున్నారు. అరే తినే వచ్చినాం రాబోయ్. అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా? చెల్ 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 బండి పక్కది. ఏమ్రా, ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు? నాకు స్మెల్ పడదు. తప్పు రాబోయ్, అట్లా రుద్దొద్దు. అడుగుచోపో. పెట్టుకో. లైసెన్స్, సి బుక్, ఆర్సీ, పొల్యూషన్ అన్ని ఉన్నాయి. ఓకే, నాకు టైం లేదు, నేను ఆగను. నాకు చాలా టైం ఉంది, నేను ఆపుతా. ఎందుకు? నంబర్ ప్లేట్ లేదు అక్కడ. వేయించుకోవడానికి టైం లేదు కదా. మా వాడు వేయిస్తాడు, వెళ్ళి లంచ్ చేయండి. లంచా? టైం ఎంత అవుతుందివా? ఓవా, తినడానికి టైం లేదు, అక్కడ సాంబార్ లేదు. పెరిగేసుకో. సార్, ఈ ఆటోని వాల్వో బస్ తోలుతున్నాడు సార్. ఏటి బాబా తెల్లారా అడ్డంగా దారికి ఆశారా? రే, వీడి మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి. అయ్యి బాబాయ్, పట్టపగల మసిన నోట్లు ఎట్టేస్తాను రా. ఇదేమైనా మందు తాగే టైం ఏంటండి? మందు కోసం కాదురా, మజ్జిగ వాసం కోసం. మజ్జిగ? ఇదేటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొల నోట్లు ఎట్టారా? ఓదుబే సార్, ఇంకా భోజనం చేయలేదు. ఊరుకోండి, భోజనం చేయలేదు అంతా రేటే. ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే, చెయ్యి కూడా నాకేసుకుని వచ్చేసాడండి. కాకపోతే వాసన చూసుకోండి. చాలా దరిద్రంగా నాకాడు సార్. అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రే, వీడికి కర్డ్ రైస్ పెట్టించు. వీడికి 2 కర్డ్ రైస్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను, ప్లీజ్ సార్. చమ్మక్ చంద్ర జబర్దస్త్ ఫస్ట్ బస్. చల్ బయటది. ఓకే సార్. అదే పక్కది. సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్. ఏంటి ఇచ్చింది? పద. నిప్పురా, నిప్పు నిప్పు నిప్పు. ఇది తీసుకొని ఆ నిప్పు నార్పండి సార్, ప్లీజ్. చంద్ర, కమాన్ కమ్. బట్టే బస్. ఏం చంద్ర, 10-20 ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను. ఎంటర్టైన్మెంట్? అవును సార్. అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి, పంపించేస్తాను. అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా. లంచ్ తర్వాత రా, చంద్ర వచ్చాడు, ఎంటర్టైన్ చేయని. సూపర్ సార్. మీరే మాకంటే చాలా బాగా ఆడారు సార్. అవునరా, నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. సరే, అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి. మరి మీరు ఎంత మంచి సార్, ఫ్రీ లంచ్ పెడుతున్నారు. ఫ్రీయా? పేమెంట్ కట్టి వెళ్ళాలి. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. అక్కడ లంచ్ చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి మొత్తం. బాబు, ఇలా చూడయ్యా, హాస్పిటల్ కు వచ్చి డబ్బు కట్టలేక, అడుక్కోలేక, సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు.
నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబ్బే అదేం లేదండి. ఇదిగోండి మేడం, దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్. ఇదేంటి 2000 భోజనాలు తీసుకెళ్లారు, ₹1,00,000 తెచ్చిచ్చారు. కమిషన్ ఏమైనా కక్కుతుపడ్డారా? సారీ, మా వాళ్ళకి లెక్క తెలియక. రే ఈ కార్డు తీసుకెళ్లి డ్రా చేసుకుని రా. డ్రా చేయటం ఏంటండి? అసలు మీరు ఫుడ్ అమ్మలేదా? అది తక్కువ రేట్ కమ్మాం సార్. మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే వాగ్రా. చెప్పలేదు సార్, తప్పేముంది? ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు. మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం. మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ చెప్పింది. పదండి. మీరాగండి. వర్కర్స్ అందరికీ తలో ₹100 ఇవ్వండి. బాగా కష్టపడ్డారు, టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. రండి వెళ్దాం. పదండి. యూసుఫ్ కోటాలో ఇడ్లీ బాగుంటుంది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. పదండి. ఆ శాస్త్రిగాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను. ఆ శాస్త్రిని ఎలాగైనా బయటకు తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివ్వను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్ గా చెప్పావురా. ఇదే కదా? ఈ మర్డర్ తో అర్ధ సెంచరీ చేశాను. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. అన్నా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్ల నమస్తే. తమ్ముడు మల్లేశ, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు. రామా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చిందనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను, నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నా? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా? బతులాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెట్టండి రా. అలాగే అన్నా. ఏదో ఒక రూట్లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి, అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది. బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా, జాగ్రత్త. మర్డర్ చేసేవాళ్లు పెళ్ళాన్ని ప్రేమిస్తారా ఇంతగా? నానమ్మా తిను. ఏం తినమంటావే? నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళం. నాకు అన్నం సహించడం లేదే. నానమ్మా, నేను కూడా ఏడవటం మొదలు పెడితే చిన్నపిల్లలు ఏమైపోతారో చెప్పు. ప్లీజ్ నానమ్మా, నా కోసం. అక్క, హలో, నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి. మీ నాన్నగారి విషయం ఒకటి అర్జెంట్ గా మీతో మాట్లాడాలి. ఎక్కడికి రావాలి?
అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యావా? ఏం చేయమంటావు? మన ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది. నీతో ప్రైవసీగా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్ గానే దొరకటం లేదు. అందుకే దొంగ మొగుళ్ళలో చిరంజీవి గారి దారి కట్టడం కాచేశా. బావా తప్పుకో, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా. వెళ్ళిపో, ఎవరొద్దన్నారు? కానీ మన పెళ్ళెప్పుడో చెప్పు. హేయ్, నీకేమైనా మెంట్లా? నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నా నువ్వేం మాట్లాడుతున్నావు? మీ ఫాదర్ గురించేగా. నిన్నే ఓ పంతులు గారిని కలిసా. ఆయన ఏమన్నా తెలుసా? మనకి పెళ్ళయ్యి ఇదిగా గుళ్ళు బత్తాయిలంటే వారసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట. నా మాట విను, ఇంక ఎన్నో వసంత రాత్రులు వృధా చేయి. చెట్టుకు కాసిన బత్తాయి కోసుకు తింటేనే దానికి అర్థం పరమార్థం. నువ్వు అను, ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా. మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుంటే నువ్వు ఇలా రోడ్డు మీద ఆపి అసహ్యంగా మాట్లాడతావా? ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే. హలో హలో, వస్తున్నానండి. నేను వెళ్ళిపోతున్నానండి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు గాని. బాయ్. ఛీ, నీ వల్లే వెళ్లే పని కూడా నాశనమైంది. మళ్ళీ పెళ్లి ఊసెత్తావంటే కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు. ఏం మాట్లాడమంటావు బ్రదర్? నా బతుకే మిక్సీలో వేసిన బత్తాయి పండ్లా తయారైంది. చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ని బత్తాయి తోట చేసేవాడిని. నన్ను ఎదవని చేసింది నా మరదలు. పెళ్లి ఊసెత్తదని వార్నింగ్ ఇచ్చింది బ్రదర్. మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి. నిన్న రాత్రి 12 గంటలకి జస్ట్ 40 క్రాస్ అయ్యాను. ఊరుకోవా, అదేదో పెద్ద ఘనకార్యం లాగా. కూర్చో. పెళ్లి చేసుకుని కనీసం 10 ఏళ్ళైనా జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్. అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు. నా బ్రతుకు చూసుకు పనికిరాని బత్తాయిలాగా షోకేస్ లోనే ఉండిపోతారని బైకి అవుతుంది బ్రదర్, బైకి అవుతుంది. నీ పెయిన్ నాకు అర్థమైంది. సొల్యూషన్ చెప్పు బ్రదర్. ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఫస్ట్ నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి. నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరోయిజాన్ని ఆకాశానికి ఎత్తేస్తాను. నీ పక్కనే ఉండి నిన్ను లేపుతా. అర్థం కాదు. మాకు అర్థమైంది, కంటిన్యూ. రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది. నువ్వు మంచి డ్రెస్ లో రా. నీ హీరోయిజాన్ని బ్లాస్ట్ చేద్దాం. నీ మాటలు వింటుంటే బోల్డ్ ఎనర్జీ వచ్చేస్తాను బ్రదర్. రేపు మార్నింగ్ ఫ్రెష్ డ్రెస్ తో, ఫ్రెష్ లుక్ తో, ఫ్రెష్ బత్తాయితో వచ్చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్. బ్రో, ఏంటి బ్రదర్? బత్తాయి బ్రో. నా బత్తాయి అంటే నీకు ఎంత లవ్? ఇచ్చేయి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే.